హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, మీ అందరికీ చెప్పాను కదండి, బేకరీ స్టైల్ కేక్ ప్రాక్టీస్ చేయడానికి నేను కొంచెం రా మెటీరియల్స్ తీసుకున్నానని. నేను ఏమేమి తీసుకున్నానో బీహార్కి వచ్చాక మీకు చూపిస్తానని కూడా చెప్పాను. ఈ రోజు అయితే నేను తీసుకొచ్చిన సామాన్ మొత్తం మీకు చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. నేను 2 బాక్స్ తీసుకొచ్చాను. అయితే ఓపెన్ చేసి ఏమేమి సామాన్ తీసుకున్నానో చూపిస్తాను. మొత్తం సామాన్ కి అయితే 5000 అయిందండి. నేను ఒక 70% తీసుకున్నాను. ఇంకా 30% సామాన్ అయితే నేను కొంచెం ఇన్స్టా నుంచి ఆర్డర్ చేశాను. విపింగ్ క్రీమ్ ఏమో బయట తీసుకోవాలి. నేను ఈ సామాన్ సిటీలో తీసుకున్నానండి, బీహార్ లో. మాకు ఇక్కడ దగ్గరలో బేకింగ్ రా మెటీరియల్ షాప్ లేదు అని ఇక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. నేను అనుకున్నాను కదా, ఫస్ట్ ప్రాక్టీస్ చేయడానికి అయితే ఇంటి దగ్గర నుంచి సామాన్ తెచ్చుకుంటాను. ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్న బేకరీ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళని అడ్రస్ అడిగితే చెప్తారులే అన్నట్టుగా ఫస్ట్ అయితే పని నేర్చుకున్నాక సామాన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటి అని తర్వాత ఆలోచిద్దామని అయితే ఈ సామాన్ తీసుకొచ్చుకున్నాను. నేను నిజంగా చెప్పనా ఫ్రెండ్స్, ఈ సామాన్ మోసుకొని రావడానికి అయితే చాలా కష్టమైంది తెలుసా. చాలా బరువుగా ఉంది. ఎంత బరువుగా ఉన్నా సరే నేనైతే పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ కేక్స్ ప్రాక్టీస్ చేయడానికి నేను ఇంటి దగ్గర నుంచి బీహార్ వరకు నేను ఈ సామాన్ అంతా తీసుకొచ్చానండి. అసలు ఫస్ట్ ఇది చూపియాలా. ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను. ఇక్కడ కొంచెం స్పేస్ ఖాళీ అయిపోతుంది కదా, దీంట్లో ఉన్న సామాన్ తీసి కింద పెట్టొచ్చు. ముందుగా అయితే దీంట్లో తీసుకొచ్చిన సామాన్ చూపిస్తాను. ఈ బాక్స్ ఖాళీ అయితే ఈడ కొంచెం స్పేస్ అవుతుంది కదా, తర్వాత ఈ డబ్బాలో ఉన్నాయి తీసని కింద పెట్టొచ్చు అన్నట్టుగా ఫస్ట్ ఇది చూపిస్తున్నాను. వైట్ బ్లాక్ చాకో చిప్స్ తీసుకొచ్చానండి. ఇవి 1 kg ప్యాకెట్. ఇవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, కేక్ డెకరేట్ చేయడానికి పైనుంచి మళ్ళీ మిడిల్ లో ఫిల్లింగ్ చేయడానికి కూడా ఈ చాకో చిప్స్ అయితే యూజ్ అవుతాయండి. నేను 1 kg ప్యాకెట్ తీసుకున్నాను. ఈ 2 తీసుకొచ్చాను. వీటిని అయితే ఫస్ట్ పక్కన పెట్టేస్తాను నేను. ఇది వచ్చేసి రస్మలై క్రష్ అండి. ఇదైతే నేనేం తీసుకోలేదు. ఇంత సామాన్ తీసుకున్నందుకు ఈ బాటిల్ అయితే నాకు ఫ్రీ ఇచ్చారండి, డిస్కౌంట్ పోను. ఇది 1 లీటర్ ఉంటుంది. నేను కూడా పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత వైట్ వెనిగర్ ఉంటది కదండి, వెనిగర్ కూడా మనం కేక్ లో యూస్ చేస్తాం కదా, అందుకని నేను వెనిగర్ కూడా తీసుకొచ్చానండి. టర్న్ టేబుల్ కూడా తీసుకున్నానండి. నా దగ్గర ఇంతకు ముందు ఒక ప్లాస్టిక్ టర్న్ టేబుల్ ఉంది. అది పిల్లల బర్త్డేస్ కి హోమ్ మేడ్ కేక్స్ చేస్తాం కదా, దానికోసం యూజ్ చేశాను. అది ప్లాస్టిక్ దనమాట. దాంట్లో ఏంటంటే ఇలా తిప్పుతుంటే కేక్స్ అప్పుడప్పుడు జారిపోతూ ఉండేవి. నేను అనుకున్నాను కదా, మంచి బేకరీ స్టైల్ కేక్స్ ప్రాక్టీస్ చేస్తాను కదా, చాలా ఇంపార్టెంట్ టర్న్ టేబులే. అదే కొంచెం మనం ఇబ్బంది పెడితే మనం యూజ్ చేయలేము అన్నట్టుగా ఈ టర్న్ టేబుల్ అయితే నేను తీసుకున్నాను. నేను ఇప్పుడే కోరుకుంటున్నానండి, నేను మంచి మంచి డిజైన్ గా డెకరేషన్ కేక్స్ అయితే చేయాలని. కంపల్సరిగా బేకరీ స్టైల్ కేక్స్ నేర్చుకొని ఆ తర్వాత చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాను. దానికోసం ఇదంతా సామాన్ తీసుకొచ్చుకున్నానండి. టర్న్ టేబుల్ కూడా నేను పక్కన పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ తెచ్చిన సామాన్ అయితే చూపిస్తాను. ఇది బ్రెడ్ కటర్ ఉంటది కదా, నేను అది తీసుకున్నానండి మన కేక్స్ ని కట్ చేయడానికి. మళ్ళీ ఇది లేకపోతే ఇబ్బంది అవుతుంది, మనం థ్రెడ్ తోని ఎక్కువ కేక్స్ కట్ చేయలేమని చెప్పి నేనైతే ఈ నైఫ్ ని కూడా తీసుకొచ్చాను. ఈ స్పాచులా ఎందుకు యూజ్ అవుతుంది అంటే, కేక్ బ్యాటర్ లంప్స్ లేకుండా కలపడానికి అయితే ఈ స్పాచులా మంచిగా యూజ్ అవుతుంది. ఇంకో బౌల్ నుంచి ఇంకో బౌల్ లోకి మనం కేక్ బ్యాటర్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, గిన్నెకు అంటుకోకుండా నీట్ గా వచ్చేస్తుందండి ఈ స్పాచులతోని. ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను. కప్ కేక్స్ చేయడానికి అయితే ఇలా చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదండి, ఇవి కూడా నేను తీసుకొచ్చాను. ఇవి నాకు 100 ఉన్నాయని చెప్పారు వాళ్ళైతే. నేను ఫస్ట్ అయితే కొన్ని తీసుకున్నానండి, మనం తర్వాత ఇవన్నీ అయిపోతే మళ్ళీ తీసుకోవచ్చు అన్నట్టుగా ఫస్ట్ ఇవి తీసుకున్నాను. ప్రాక్టీస్ చేయడానికి నాకు ఈ కప్స్ అయితే సరిపోతాయి కదా. తర్వాత వచ్చేసి స్క్వేర్ షేప్ ది టిన్ తీసుకున్నానండి. ఇది 1 kg టిన్. మనం స్క్వేర్ షేప్ కేక్ కూడా ప్రాక్టీస్ చేయాలి కదా, అందుకని ఈ టిన్ కూడా నేను తీసేసుకున్నాను. ఇది 1 kg టిన్ అండి. అయితే ఫస్ట్ హాఫ్ కేజీ తీసుకుందాం అనుకున్నా. హాఫ్ కేజీ ఎట్లుందంటే కొంచెం చిన్నగా ఉందనమాట, అందుకని హాఫ్ కేజీ టిన్ అయితే తీసుకోలేదు, 1 kg టిన్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి వెనలా ఎసెన్స్ తీసుకున్నాను. ఇది 1 లీటర్ బాటిల్ తీసుకున్నానండి. ఇది 1 ఇయర్ వరకు యూజ్ చేయొచ్చు. నేను చాలా కేక్స్ ప్రాక్టీస్ చేస్తాను కదా, మళ్ళీ ఎసెన్స్ అయిపోతే ఎలాగా అని చెప్పేసి 1 లీటర్ బాటిల్ అయితే తీసుకొచ్చుకున్నాను.
ఇవేంటి అంటే వైట్ కలర్ కాంపౌండ్ ఉంటది కదండి చాక్లెట్, అది కూడా నేను 2 తీసుకున్నాను. మళ్ళీ నాకు అయిపోతే ఇక్కడ దొరకడం కష్టమేమో అని చెప్పి. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మనం వైట్ కలర్ గనాచ్ చేస్తాం కదా కేక్ పైన డెకరేషన్ చేసుకోవడానికి కూడా మనం ఇది యూజ్ చేస్తాము. ఫిల్లింగ్ లో కూడా వైట్ గనాచ్ యూజ్ చేస్తారండి కొంచెం ఫ్లేవర్ తెలవడానికి. నేనైతే 2 తీసుకొచ్చుకున్నాను. ఇందాక చూపించింది వైట్ కదా, ఇది బ్లాక్ కాంపౌండ్. ఇది కూడా మనం చాక్లెట్ కేక్స్ చేస్తాం కదా వాటిలో అయితే ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇవి కూడా నేను 2 తీసుకొచ్చానండి. బాదం మిక్స్ పౌడర్ తీసుకొచ్చానండి, ఇది బాదం కేక్ చేయడానికి. చెప్పాను కదండి బేకరీ స్టైల్ కేక్స్ నేర్చుకోవాలంటే డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ ఉంటాయి. వాటన్నిటికీ కావాల్సిన సామాన్ మొత్తం ఉంటే మనం ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత హడావిడి పడాల్సిన అవసరం లేదన్నట్టుగా నేను అంత సామాన్ని ఒకేసారి తీసుకొచ్చుకున్నాను. ఇదేమో బాదం కేక్ చేయడానికి. కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి అయితే ఇలా ఒకటి ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను. దీనికన్నా పెద్ద బౌల్ అడిగితే అక్కడ లేదు, ఈ బౌల్ మాత్రమే ఉంది. నేను మిగతాదైతే ఒక 3 బౌల్స్ ఉండేటట్టుగా ఆన్లైన్ లో ఆర్డర్ చేశానండి. అది ఇంకా రాలేదు, అది వచ్చాక మీకు నేను చూపిస్తాను. ఈ బాల్స్ తీసుకున్నానండి. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే కేక్ పైన డెకరేషన్ చేయడానికి అయితే ఈ బాల్స్ ని యూజ్ చేస్తారు. చాలా కలర్స్ ఉంటాయి వీటిలో. నేను 2 కలర్స్ తీసుకున్నాను, నాకు 2 సరిపోతాయి. ఒకటి పింక్ తీసుకున్నాను, ఒకటేమో బ్లూ తీసుకున్నాను. పింక్ ఏమో మా విషుకు ఫేవరెట్ కలర్, బ్లూ వచ్చేసి కన్నయ్యకు. ఫస్ట్ వాళ్ళకి నచ్చిన కేక్స్ చేయాలి అని చెప్పేసి ఈ 2 కలర్స్ బాల్స్ అయితే నేను తీసుకున్నాను. తర్వాత పాలెట్ నైఫ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా తీసుకున్నానండి. ఇవి చాలా పెద్దగా తీసుకున్నాను, నా దగ్గర చిన్నవి ఆల్రెడీ ఉన్నాయి. నేను మా పిల్లల బర్త్డేస్ కోసం కేక్స్ చేస్తానని చెప్పానుగా, అప్పుడు మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడు మంచి కేక్స్ చేయడానికి అయితే ఈ పెద్ద నైఫ్స్ తీసుకొచ్చాను. తర్వాత స్ట్రాబెరీ మ్యాంగో క్రష్ తీసుకొచ్చాను. ఈ స్ట్రాబెరీ క్రష్ ని కూడా మన కేక్ ఫిల్లింగ్ లో యూజ్ చేస్తాం కదా, అందుకని స్ట్రాబెరీ క్రష్ ని అయితే నేను తీసుకున్నాను. ఆ తర్వాత పైనాపిల్ క్రష్, ఇది మ్యాంగో క్రష్ కాదండి, చూడగానే మ్యాంగో కలర్ ఉంది కదా అందుకని మ్యాంగో అన్నాను. పైనాపిల్ క్రష్, మనం పైనాపిల్ క్రష్ ని కూడా కేక్ ఫిల్లింగ్ లో చాలానే యూజ్ చేస్తాము, అందుకే ఈ 2 పెద్ద బాటిల్స్ అయితే నేను తీసుకొచ్చాను. న్యూట్రల్ జెల్ తీసుకొచ్చానండి, ఇది కేక్స్ పైన డెకరేషన్ చేయడానికి యూజ్ చేస్తాం కదా అందుకని న్యూట్రల్ జెల్ తీసుకున్నాను. నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇది 1 kg ఉంటుందంట, దీంట్లో చిన్న బాక్స్ లేవు అని చెప్పారు. నేను 1 kg బాక్స్ తీసుకున్నానండి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది కదా ఒక 1/2 kg వరకు తీసుకుంటే అయిపోవు అని చెప్పి తీసుకున్నాం కదా, ఇంకేం చేస్తాం, మంచి కేక్స్ అయితే చేసుకోవడమే. న్యూట్రల్ జెల్ కూడా పక్కన పెట్టేస్తాను. ఈ బాక్స్ లో ఉన్న సామాన్ ఫస్ట్ అయితే ఈ బాక్స్ లో ఉన్న సామాన్ మొత్తం టేబుల్ పైన పెట్టేస్తానండి, ఎందుకంటే టేబుల్ స్పేస్ మొత్తం ఆ బాక్స్ కి సరిపోతుంది కదా. చూడండి ఇంకా ఇంత సామాన్ ఉంది మీకు చూపించాల్సింది. ఇలా ఒక 3 డాల్స్ ని కూడా తీసుకొచ్చుకున్నానండి. బేకరీ స్టైల్ కేక్స్ అనగానే డాల్ కేక్ కూడా దాంట్లో ఒకటి కదా, ముందే ప్రాక్టీస్ చేసుకోవడం చాలా మంచిది అన్నట్టుగా 3 డాల్స్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి జెల్ కలర్స్ తీసుకున్నానండి. నా దగ్గర లిక్విడ్ కలర్స్ ఉండే, కాకపోతే నేను లిక్విడ్ కలర్ యూజ్ చేయడం వల్ల విప్పింగ్ క్రీమ్ మెల్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో జెల్ కలర్ తీసుకొచ్చానండి. ఇదేమో పర్పుల్ కలర్. తర్వాత వచ్చేసి బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ కూడా తీసుకున్నాను. తర్వాత ఇదేమో పింక్ కలర్ తీసుకున్నానండి. ఎల్లో కలర్, ఎల్లో నా దగ్గర అయిపోయింది అందుకే ఎల్లో కలర్ తీసుకున్నాను. తర్వాత రెడ్ కలర్ కూడా తీసుకున్నానండి, రెడ్ వెల్వెట్ కేక్ చేస్తాం కదా దానికోసం రెడ్ కలర్. ఇలా అయితే ఒక 5 జెల్ కలర్స్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది పైనాపిల్ ఎసెన్స్ ఉంటారు కదా 20 ml బాటిల్, ఇది కూడా తీసుకున్నాను. మిగతా ఎసెన్స్ అడిగానండి, రస్మలై, రెడ్ వెల్వెట్, తర్వాత స్ట్రాబెరీ ఎసెన్స్ అడిగాను. అవైతే షాప్ లో లేవు అని చెప్పారు. నేను అవైతే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటాను, ఖచ్చితంగా అవి కూడా కావాలి మనకు కేక్ ఫ్లేవర్స్ తెలవడానికి. కేక్ పైన డెకరేషన్ చేయడానికి ఇలా బాల్స్ ఉంటాయి కదండి, మనం పైన చేస్తాం కదా, ఇలా అయితే 4 కలర్స్ లో నేను తీసుకున్నాను. ఇవేమో గోల్డ్ కలర్ బాల్స్. తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నానండి. ఇది వచ్చేసేమో సిల్వర్ కలర్ బాల్స్ తీసుకున్నాను. ఇదేమో పర్పుల్ కలర్ తీసుకున్నాను. పర్పుల్ కలర్ అంటే మా విషు కూడా చాలా ఇష్టము, తన కోసమే తీసుకొచ్చాను ఇది.
విస్కర్ కూడా తీసుకున్నానండి కేక్ బ్యాటర్ మిక్స్ చేయడానికి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే ఇది కూడా తీసుకొచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఇవి కూడా తీసుకొచ్చానండి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం డబుల్ లేయర్ కేక్ చేస్తాం కదా, అప్పుడు కేక్ కి సపోర్టింగ్ గా ఉండడానికి ఈ పిక్స్ యూజ్ చేస్తారు. నేను ఇవి కూడా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి పంపింగ్ బ్యాగ్స్ తీసుకున్నానండి. ఒకసే మళ్ళీ నేను 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఇవి మీడియం సైజ్ బ్యాగ్స్ అండి. దీనికన్నా పెద్ద సైజ్ ఉంటాయి, దీనికన్నా చిన్న సైజ్ ఉంటాయి. నేనైతే మీడియం లో తీసుకున్నాను. కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనకు చిన్న సైజ్ పంపింగ్ బ్యాగ్స్ అయితే యూజ్ అవ్వవు. ఎందుకంటే మనకు పట్టుకోవడం సరిగ్గా రాదు కదా, క్రీమ్ మొత్తం పైనుంచి వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నాకు మీడియం కావాలన్నట్టుగా నేను మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ ఉంటాయి కదా, ఈ స్క్రాపర్స్ కూడా నేను తీసుకున్నాను. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం కేక్ ని నీట్ గా ఫినిషింగ్ చేయడానికి అయితే ఈ స్క్రాపర్స్ ని యూజ్ చేస్తాము. ఇవే ఎందుకు తీసుకున్నానంటే మనం ఎట్లా ఫోల్డింగ్ చేసి పట్టుకున్నా కూడా మంచిగా అయితే కేక్ ఫినిషింగ్ ఉంటుందని చెప్పి నేనైతే ఇవి తీసుకున్నాను. తర్వాత కొన్ని నోజిల్స్ తీసుకున్నానండి. దీంట్లో 6 నోజిల్స్ వచ్చాయి. నా దగ్గర ఆల్రెడీ కొన్ని నోజిల్స్ ఉన్నాయండి, అందుకని నేను ఎక్కువ నోజిల్స్ అయితే తీసుకోలేదు. ఇలా ప్యాక్ లో 6 వచ్చాయి. దీంట్లో ఏమేమి వచ్చాయి కూడా నాకు నెంబర్స్ తెలీదు. మనం ఇది ఓపెన్ చేసాకే కదా తెలుస్తుంది. మనం కేక్ డెకరేషన్ చేసేటప్పుడు చెక్ చేసుకుందాం వాటిని. అయితే ఇది కూడా పక్కన పెడతాను. తర్వాత హ్యాపీ బర్త్డే డ్రాపర్స్ ఉంటాయి కదా, ఇది తీసుకున్నాను. ఈ 2 తీసుకున్నానండి. ఇదేమో కొంచెం పెద్దదిగా ఉంది, ఇదేమో చాలా చిన్నదిగా ఉంది. ఈ 2 తీసుకున్నాను. మళ్ళీ కేక్ పైన డెకరేషన్ చేయడానికి బటర్ఫ్లైస్ యూస్ చేస్తాం కదా, నేను అయితే ఈ బటర్ఫ్లైస్ కూడా తీసుకున్నాను. ఇలా స్టార్లు కూడా తీసుకున్నాను. దీంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయన్నమాట, చాలా కలర్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్క రకం కలర్ కేక్ చేసినప్పుడు వాటిపైన పెట్టడానికి యూజ్ అవుతాయి అన్నట్టుగా నేను ఇలా మల్టీ కలర్స్ లో తీసుకున్నాను. తర్వాత ఇది ఒకటి నోజిల్ అయితే సపరేట్ తీసుకున్నానండి. ఇది గ్రాస్ నోజిల్ అంటాం కదా, అది నేను దీన్ని సపరేట్ తీసుకున్నాను. ఇది నాకు ఆ ప్యాకెట్ లో దొరకలేదు. తర్వాత వచ్చేసి కేక్ బేసెస్ తీసుకున్నానండి. ఈ 2 ఏమో బెంటో కేక్స్ చేయడానికి అయితే తీసుకున్నాను. 1 kg కేక్స్ చేయడానికి అయితే ఇలా 3 తీసుకొచ్చానండి. 3 బేసులు తీసుకొచ్చుకున్నాను. స్క్వేర్ షేప్ కేక్ చేయడానికి అయితే ఇలా ఒకటే బేస్ తీసుకొచ్చుకున్నానండి. మనం చేసేది ప్రాక్టీసే కాబట్టి మనం ఒకసారి యూజ్ చేశాక కూడా మళ్ళీ మనం ఈ బేసెస్ ని యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇంత సామాన్ తీసుకొచ్చాను. ఇంకా దీంట్లో ఏం మిస్ అయినాయి అంటే ఒకటి డాల్ కేక్ టిన్ ఉంటది కదా, అది మిస్ అయింది. వెయిట్ మిషన్ తెచ్చుకోలే అండి, అది కూడా నాకు ఆ షాప్ లో దొరకలేదు. తర్వాత పెద్దది బౌల్ సెట్ ఉంటది కదా, విపింగ్ క్రీమ్ ని బీట్ చేసుకోవడానికి అయితే ఆ బౌల్ సెట్. తర్వాత మిల్క్ మేడ్ ఉంటది కదా, మిల్క్ మేడ్ కూడా నాకు అక్కడ దొరకలేదు. తర్వాత కొన్ని ఎసెన్స్ కూడా నాకు దొరకలేదు. అవన్నీ అయితే నాకు దొరకలేదండి. నేను ఏం చేశానంటే ఇన్స్టాలో ఆర్డర్ చేశాను, అది రేపో ఎల్లుండో వస్తుంది. అది రాగానే కూడా నేను మీకు చూపిస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, నేను కేక్ ప్రాక్టీస్ చేయడానికి అయితే ఇంత సామాన్ తెచ్చాను. వీటిలో అయితే ఒకటి మిస్ అయింది. ఏం మిస్ అయిందో మీరు చెప్పగలరా? చెప్పండి చూద్దాం. మీకు ఎందుకు శ్రమ, నేనే చెప్తాను కదా. చాలా ఇంపార్టెంట్, మనం మెయిన్ గా యూజ్ చేసేది విపింగ్ క్రీమ్ అయితే మిస్ అయిందండి. నేను షాప్ లో అడిగితే విపింగ్ క్రీమ్ ఉంది అంట, కానీ నేను తెచ్చుకోలేదు. ఎందుకు తెచ్చుకోలేదు అంటే మనం విపింగ్ క్రీమ్ తీసుకున్న వెంటనే ఫ్రిడ్జ్ లో సెట్ చేసుకోవాలంటండి, లేకపోతే అది ఖరాబ్ అవుతుందంట బయట ఉంటే. అయితే ఆ అంకుల్ అడిగారు, నీకు ఈ షాప్ దగ్గర నుంచి మీ ఇంటికి ఎంత జర్నీ ఉంటుందమ్మా అని చెప్పి అడిగారు. నేను అన్నాను కదా 40 కిలోమీటర్స్ ఉంటది అంకుల్ అంటే, సరే అమ్మా విపింగ్ క్రీమ్ ఇస్తా, పోగానే ఫ్రిడ్జ్ లో పెట్టాలి దీన్ని అంటే. నేను అనుకున్నాను కదా, నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బీహార్ కి తీసుకురావాలి. బీహార్ కి తీసుకురావాలంటే 3 days టైం పడుతుంది అంకుల్, నాకు బయట ఉంటే ఖరాబ్ అవుతుందా అని అడిగాను. అంకుల్ అన్నారు కదా, కంపల్సరీ విపింగ్ క్రీమ్ బయట స్టోర్ చేస్తే ఖరాబ్ అవుతుంది, నువ్వు అక్కడ లోకల్లో ఉన్న షాప్లలో విపింగ్ క్రీమ్ ట్రై చేయమని అయితే చెప్పారు. చూసారుగా ఫ్రెండ్స్, కేక్ ప్రాక్టీస్ చేయడానికి అయితే ఇంత సామాన్ తీసుకున్నాను. 5000 బిల్ అయింది. నాకు 5000 బిల్ అయినందుకు ఏం బాధగా లేదు. ఎందుకు అంటే మనం ఒక పనిని నేర్చుకోవాలంటే దానికి ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది కదా, అందుకని నాకైతే 5000 అయింది. నేను ఏమనుకున్నానంటే డబ్బులు పెట్టినా కూడా మంచి బేకరీ స్టైల్ కేక్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత మనకు ఒక పని వస్తుంది, బిజినెస్ కూడా మనం రన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో 5000 పెట్టి అయితే సామాన్ తీసుకున్నాను. నేను బేకరీ స్టైల్ కేక్స్ ప్రాక్టీస్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నానండి. నాతో పాటు మీరు కూడా కోరుకోండి, నేను మంచి మంచి కేక్స్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని. ఈ సామాన్ మొత్తం మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? మరి సామాన్ అంతా మీకు దగ్గర నుంచి చూపిస్తానండి. ఇదంతా సామాన్ నేను కేక్ ప్రాక్టీస్ చేయడానికి అయితే తెచ్చుకున్నాను.
ఇది మోయడానికి అయితే చాలా కష్టం అనిపించింది. నేను కేక్ ప్రాక్టీస్ చేసుకునే లోపు బీహార్ లో కేక్ రా మెటీరియల్ షాప్స్ ఎక్కడున్నాయో సర్చ్ చేస్తానండి. చూడండి విషు తనకంటే డాల్ కేక్ కావాలంట. మమ్మీ రేపు డాల్ కేక్ చేస్తావా అని అడుగుతుంది. ఈ సామాన్ అంతా నేను తీసుకొచ్చాను. మీరు కూడా నేను మంచిగా కేక్ ప్రాక్టీస్ చేయాలని కోరుకోండి ప్లీజ్. ఒకవేళ నేను మంచిగా కేక్ ప్రాక్టీస్ చేస్తే మీరు నాకు దగ్గరలో ఉంటే మీకైతే నేను కేక్ ఖచ్చితంగా పంపిస్తాను. ఓకేనా? మరి మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.